ఒక్క తప్పటడుగు ఒక్క తప్పటడుగు అదాని గ్రూప్ను చిన్నాభిన్నం చేసింది. 1000 కోట్ల లంచం ఇవ్వబోయి లక్షల కోట్ల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. నిమిషాల్లోనే అదాని గ్రూప్ మార్కెట్ క్యాప్ 2.24 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. అదాని గ్రూప్ షేర్లలో 10% నుంచి 20% వరకు క్షీణత కనిపించింది. అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు 15% పడిపోయాయి. అదాని పోర్ట్, సెజ్, అదాని పవర్ అండ్ ఎనర్జీ మరియు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్లలో పెద్దగా క్షీణత కనిపించింది. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే అదాని గ్రూప్ మార్కెట్ క్యాప్ 2.24 లక్షల కోట్ల రూపాయలని నష్టాన్ని చవిచూసింది. అదాని ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాప్ గరిష్టంగా 49,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో అదాని గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ 42,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. అదాని గ్రూప్కి చెందిన ఏ కంపెనీకి కూడా ఎంత నష్టం వచ్చిందో ఒక్కసారి చూస్తే, ట్రేడింగ్ సెషన్లో అదాని ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాప్ 48,821.84 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 3,25,502.04 కోట్ల రూపాయల నుంచి 2,76,680.20 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. అదాని పోర్ట్, సెజ్ ట్రేడింగ్ సెషన్లో 27,844.19 కోట్ల వరకు నష్టాన్ని చవిచూశాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 2,78,452.71 కోట్ల నుంచి 2,50,608.52 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ట్రేడింగ్ సెషన్లో అదాని పవర్ 36,006.08 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 2,02,367.67 కోట్ల నుంచి 1,66,361.59 కోట్లకు తగ్గిపోయింది. ట్రేడింగ్ సెషన్లో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 20,950.36 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాష్ 1,04,763.85 కోట్ల నుంచి 83,813.49 కోట్లకు తగ్గిపోయింది. ట్రేడింగ్ సెషన్లో అదాని గ్రీన్ ఎనర్జీ 42,865.415 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 2,23,509.64 కోట్ల నుంచి 1,80,644.23 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ట్రేడింగ్ సెషన్లో అదాని టోటల్ గ్యాస్ 13,417.69 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 73,934.73 కోట్ల రూపాయల నుంచి 60,517.04 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ట్రేడింగ్ సెషన్లో అదాని విల్మార్ 4,249.94 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 42,512.48 కోట్ల రూపాయల నుంచి 38,262.54 కోట్ల రూపాయలకు తగ్గింది. ట్రేడింగ్ సెషన్లో ఏసీసీ లిమిటెడ్ 5,969.76 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 41,032.45 కోట్ల నుంచి 35,062.69 కోట్లకు తగ్గింది. ట్రేడింగ్ సెషన్లో అంబుజా సిమెంట్ 23,787.94 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 1,35,200.13 కోట్ల నుంచి 1,11,412.19 కోట్ల రూపాయలకు తగ్గింది. ఇక ట్రేడింగ్ సెషన్ చూస్తే ఎన్డీటీవీ 156.99 కోట్ల వరకు నష్టపోయింది. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 1,091.82 కోట్ల నుంచి 934.8 కోట్ల రూపాయలకు తగ్గింది. అదాని గ్రూప్కు చెందిన అన్ని కంపెనీల మార్కెట్ క్యాప్ నష్టాన్ని కలిపితే అదాని గ్రూప్ ఇప్పటి వరకు 2,24,070.205 కోట్ల రూపాయల నష్టాన్ని, ఇది అతి భారీ నష్టంగా మనం పరిగణించవచ్చు. ఇది చవి చూసింది. ఆ గ్రూప్ ఎన్ని కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందో ఇక సాయంత్రంలోగా, అంటే ఎగ్జాక్ట్గా చూస్తూనే ఉండండి, సాయంత్రంలోగా ఇంకా పక్కా ఫిగర్ మనకు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అపర కుబేరుడు అదాని ఆదాయం ఇంతలా పడిపోవడానికి కారణం ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే, భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదాని మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు కూడా ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లుగా ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఇప్పుడు దర్యాప్తును ప్రారంభించింది. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించినవి. $2 బిలియన్
డాలర్ల విలువైన 2 సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం వీటిల్లో ఒకటి. ఇక అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన $1 బిలియన్ విలువైన బాండ్లకు సంబంధించిన ఆఫర్ రెండవది అని ప్రధానంగా ఆరోపణ వినిపిస్తోంది. తాజాగా అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్లో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం స్టాక్ మార్కెట్కు అందజేసిన ఫైలింగ్లో కూడా అదే విషయాన్ని పేర్కొంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ SECలు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు మోపాయని, దీంతో ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకు వెళ్లకూడదని మా అనుబంధ సంస్థ నిర్ణయించిందని పేర్కొంది. ఈ ఆఫర్ విలువ $600 బిలియన్ అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇక జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ స్పీకర్ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందిస్తూ తమ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూలైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని ఆమె ఘాటుగానే వెల్లడించారు. ఇప్పటివరకు FBI, న్యూయార్క్ కార్పొరేట్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దీన్ని దర్యాప్తు చేశాయి. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటే FCAP అనే సంస్థ ఉల్లంఘన జరిగినట్లు అక్కడి ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే దీని లక్ష్యం అన్నమాట. దీని ఉల్లంఘన అక్కడ తీవ్రమైన నేరం కింద పరిగణింపబడుతుంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ ప్రతినిధి స్పందిస్తూ త్వరలోనే తాము ఒక ప్రకటన జారీ చేస్తామని వెల్లడించినట్లు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తాను అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు ఆయన. మరోవైపు తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పీస్ పదవి నుంచి దిగిపోవచ్చని కూడా భావిస్తున్నారు అందరూ. తాజాగా పరిణామాలపై శ్వేతసౌధం కానీ ట్రంప్ ట్రాన్సిషన్ టీం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. భారత్ అమెరికాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం కూడా ఉంది. తాజాగా నిరూపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అవి నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి కూడా ఉంటుంది. ఇక అప్పగింతల విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే అంశం ఇప్పుడు కీలకంగా మారనుంది. अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. हाँ सिद्धार्थ, आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है. कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है. वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था. तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो, चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए. मगर मेन बात है जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.